కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభం తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలం మొదలుకొని చాలా చక్కగా దేవుడికి అత్యంత సమీపంగా నివసించుతున్నటువంటి మీ అందరిపైన కూడా కృప కుమ్మరించబడునుగాక. చాలా సంతోషం. చివరి కూటంలోకి వచ్చాం. ఈ కూటంలో దేవుడు తన ప్రజలైనటువంటి మీతో ఏది మాట్లాడాలని ఆశపడుతున్నాడో దానితో మనం ఆ తర్వాత ముందు కొనసాగించబోతున్నటువంటి ప్రభరాత్రి భోజనంలో అందరూ యోగ్యులే దానిలో పాల్పంపులు పొందుకోవాలన్నదే తాపత్రయం. ఏ ఒక్కరు కూడా అయోగ్యతలో చేయవేయకూడదు. యోగ్యతకి అయోగ్యతకి చాలా కారణాలు, చాలా షరతులు, చాలా నిబంధనలు, అనేకమైన విషయాల గురించి దేవుడు ప్రవక్త ద్వారా తను ప్రస్తావిస్తూ ఉంచారు. అయినా కూడా అన్నిటికంటే ప్రాముఖ్యమైన సిద్ధపాటు వ్యక్తిగతంగా మీ సిద్ధపాటే ప్రాముఖ్యము. మీరందరూ సిద్ధపడి వచ్చి ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఒక వారం క్రిందట ఇది ఉందన్న విషయం తెలియపరచడానికి గల కారణము, మీరు ఏదైనా సరే దేవుడితో కానీ మనుషులతో కానీ సమాధాన పడవలసింది, సరిచేసుకోవాల్సింది, అన్నిటికీ మీకు సానుకూల సమయం దొరకాలన్న ఉద్దేశంతోనే ముందుగా ప్రకటన చేస్తాం మనం. కాబట్టి మీరందరూ కూడా అలాగే వచ్చి ఉన్నారని నమ్ముతా ఉన్నాను. మరి ఉదయకాలం మధ్యాహ్న కాలంలో కూడా ఖచ్చితంగా ఎంతో కొంత దేవుడి యొక్క ఆహారాన్ని మీ ప్రాణంలోనికి చొచ్చుకొని పోయిందని నమ్ముతున్నాను. ఆమేన్. చాలా మంచిది. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా మాట్లాడాలనుంది, సమయం మనకు సహకరించట్లేదు, పరిస్థితులు అలాగే ఉన్నాయి. కాబట్టి వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చిన వారిని దృష్టిలో పెట్టుకొని దేవుడు ఎంతసేపు నడిపిస్తే అంతసేపు ముందుకు సాగిపోదాం. మంచిది. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించుదాం. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చి చూడగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలైనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గునుడు, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్న పానములు పుచ్చుకున్నటకు మీకు ఇండ్లు లేవా? దేవుడి సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మచ ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిపూర్ణుడా, సర్వశక్తి సంపూర్ణుడా, అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి మేమందరము ప్రవేశిస్తూ ఉన్నాము. ఉదయకాలం మొదలుకొని పెండ్లి కుమారుడు ఇంటనుండగా అవసరం లేదు కానీ కొనిపోబడిన దినమున వారు ఉపవాసము చేతురు అని సెలవిచ్చిన ఆజ్ఞను బట్టి ఏ ఉపవాసపు ఆయుధము గుండా మేము ఇక్కడికి ప్రభువా సిద్ధపరచబడి ఉంటిమో, ఈ ప్రార్థన ఆయుధాల గుండా ఏకీభవించబడినటువంటి ఒక గొప్ప శక్తివంతమైన ఆయుధాలతో ఈ ప్రభురాత్రి భోజనం అనే మరొక ఉన్నతమైనటువంటి ఆజ్ఞలోనికి మేమందరం అడుగులు వేయబోచుండగా దయచేసి నీ ప్రియమైనటువంటి పిల్లల హృదయాలతో మీరు సంధించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ లోకపు అలజడయు సమస్తాన్ని తీసివేసి నీ ఆత్మ వల్ల కలిగే నెమ్మదితో వీరు ప్రభ సమస్తమును గ్రహించగలిగే వారిగా
వీరిని తీర్చిదిద్దామని ప్రార్థిస్తా ఉన్నాను. సమస్తమును సమయాన్ని సమస్తాన్ని కూడా నీ దైవస్థలకు అప్పచెప్పుకొనుచు నాయన దాసుడను ఎందుకు పనికిరాని వాడని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని బోధింపదగిన ఆత్మచేతలను అభిషేకింపు చేసి గ్రహింపు శక్తి చేత మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది, కొంత సమయం మాట్లాడతాను, జాగ్రత్తగా గమనించాను. ఇక్కడ పౌలు గారు రాస్తూ పత్రికలు అంటాడు, మీరందరూ కూడి వచ్చుట కీడికే జరుగుతుంది కానీ మేలుకైతే కాదు. సరే, అయినప్పటికీ కూడా మీలో కక్షలు కలవని వింటూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి సంఘానికి దేవుడు ఒక ఖచ్చితమైన నియమాలు పెట్టాడు. అది ఏ సంఘమైనా అక్కడ 3 రకాల విశ్వాసాలు ఉండక తప్పదు. అక్కడ భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉండక మానవు. ఇవి లేని సంఘాన్ని వెతకడం అంటే అయ్యా అది ఎలాంటిదంటే అసాధ్యమైనటువంటి కార్యం. ఇక ఉండదు. అది సంఘము అని పిలువబడే ప్రతిదీ కూడా భిన్నాభిప్రాయములు కలిగినటువంటి వ్యక్తులు ఒక చోట సమూహంగా ఉండి తీరవలసిందే. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు ఎందుకు అంటే అందరూ సమానంగానే మీ అందరికీ 100కి 35 మార్కులు వచ్చాయి, అందరికీ 35 వచ్చేసాయి. ఇప్పుడు నేను మీలో ఒకరిని అయ్యా ఏ పోస్టు డీకర్ అనే పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరికి 35 వస్తుంటే ఎవరిని సెలెక్ట్ చేయాలి? చేయలేం, తెలీదు. ఒకరికి చేసి ఒకరు వదిలేస్తే అన్యాయం అయిపోతూ ఉంటుంది. కాబట్టి పదవుల నెలకొల్పుట కొరకై దేవుడి కార్యాలలో ఎన్నిక యొక్క వారసత్వ నిమిత్తమై ఖచ్చితంగా ఆయన భిన్నాభిప్రాయములను ఏర్పాటు చేస్తాడు. ఆ భిన్నాభిప్రాయములు ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ రకాల విశ్వాస పరిమాణాలలో ఉండే విశ్వాసులను అందరినీ కూడా అక్కడ ఒక చోట ఉండేలాగా చేస్తాడు. ఇది అన్ని చోట్ల జరుగుతుందా? సంఘం అనబడిన ప్రతి చోట ఇది జరిగి తీరాల్సిందే, ప్రతి చోట. అయ్యా మరి పెంతెకోస్తు దినంలో అట్టగా జరిగిందా? పెంతెకోస్తు దినంలో అట్టగా జరిగిందా? ఎగ్జాక్ట్లీ అట్లాగే జరిగింది. పెంతెకోస్తు దినంలో కూడా మిగిలినటువంటి వారందరికంటే ముందుగా స్థిరపరచబడింది పేతురు గారే. మిగిలిన వాళ్ళందరికంటే కొద్ది గొప్ప 1-2 మార్కులు పేతురు గారికి పడ్డాయి అక్కడ. అందుకే ఆయనే లేచి నిలబడి అక్కడున్న సకల ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి భిన్నాభిప్రాయాలు ఉండక మనం ఇవి ఉంటాయి. వీటిని మనం ఎప్పుడు కూడా తీసివేయటకు మనకు సాధ్యం కాదు. ఇవి చివరి వరకు గోధుమలతో పాటు గురుగులు కలిసి ప్రయాణం చేయక తప్పదు. ఆ తర్వాత ఆయన అంటాడు, జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు తను అప్పగింపబడినటువంటి రాత్రి తను చేసినటువంటి ఆ చివరి భోజన పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు తండ్రి అని కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత దానిని విరచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, ఏం చేసుకోవడానికి? జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయాలి. తర్వాత వచ్చిన అని అంటాడు, ఆ ప్రకారమే భోజనమైనటువంటి పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై. మీరు చూడండి, దేహాన్ని సూచించే రొట్టెైనా రక్తాన్ని సూచించే ద్రాక్షరసమైనా ఈ రెంటిని తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఇది ఆజ్ఞ. ఎట్లా జ్ఞాపకం చేసుకుంటారు? ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి అంటే మిగతా సమయాల్లో మర్చిపోయారా? జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఎట్లా చేసుకుంటారు? అదేందయ్యా, కొన్ని 100 సార్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు అడుగుతున్నావు. నేను మొదటిసారి తీసుకున్నప్పుడు చెప్పాలి ఇవన్నీ కదా. ఏదైనా ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు చెప్పాల్సిన విషయాలన్నీ కొన్ని 100,000 మార్లు తీసుకోవడానికి ఇప్పుడు చెప్తారేంచి? దేవుడు ఆయన ఆజ్ఞల్లో ఖచ్చితమైన ఆజ్ఞ. దీన్నే ప్రవక్త రిమెంబరింగ్ ద లార్డ్ అనే వర్తమానం చెప్పారు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటే చదువుకోవచ్చు. ఇక్కడ రిమెంబరింగ్ ద లార్డ్ అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా అంటే అసలు ఏమై ఉన్నది, ఎలా జ్ఞాపకం చేసుకుంటారు, జ్ఞాపకమైన పదానికి అర్థం ఏంటి, జ్ఞాపకం చేసుకుంటూ జరిగే సంగతులు ఏంటిది,
అసలు ఈ జ్ఞాపకమైన విషయాన్ని ఎందుకు పెట్టాడు అక్కడ అనే విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. జాగ్రత్తగా గమనించాడు. ఇక్కడ ఏ జ్ఞాపకాన్ని గురించి అయితే మాట్లాడుతున్నాడో ఈ జ్ఞాపకము మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆత్మ యొక్క అవుట్లెట్స్ మార్గాలలో ఒక మార్గం. గీయలేదా? పోయిందా? ఈసారి ప్రాణానికి ఉండేవి రెండు. ఒకటి విశ్వాసము, రెండు అవిశ్వాసం. ఇది ప్రాణంలో ఉంటుంది. తర్వాత దీని పైన ఉండేటువంటి ఏదైతే ఆత్మ ఉంటుందో ఈ ఆత్మలో 5 ఉంటాయి. హేతుబుద్ధి, ప్రేమ, మనస్సాక్షి, జ్ఞాపకము, ఊహ. దేవుడి కొన్ని ప్రత్యేకమైన ఆజ్ఞలు అచ్చంగా హేతుబుద్ధిని మాత్రమే వాడతాయి. ఈ ప్రభురాత్రి భోజనం అనే ఈ ఆజ్ఞ మాత్రము ఆత్మ కార్యములలో, అంటే ఆత్మలో ఉండే మార్గాలలో జ్ఞాపకం అనే మార్గాన్ని ఖచ్చితంగా తట్టి తీరాలి. విన్నమాట వింటున్నారు? ఈ ఆత్మలో జ్ఞాపకం అనే మార్గాన్ని తట్టాలి. ఇది తట్టుటకు గల కారణము పూర్ణ విశ్వాసమై ఉండి తీరాలి. అవిశ్వాసము గుండా జ్ఞాపకాన్ని తట్టడం వేరు, విశ్వాసము గుండా జ్ఞాపకాన్ని తట్టడం వేరు. ఇక్కడ ఈ జ్ఞాపకము చేయబడుట అనేటువంటి కార్యములో ఆత్మకార్యము బలంగా సాగితేనే దీన్ని చేయడంలో ఇది కూడా ఒక యోగ్యత అయోగ్యత నిర్ధారించే ఒక విషయం. ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకోకుండా దీన్ని తీసుకున్నాడు అనుకోండి, యోగ్యతలో తను పడిపోయినట్టే. అయోగ్యంగా దీన్ని కేవలము ఆకలిని చంపుకోవడానికి, ఇళ్లలో తిండి లేక అందరితో పాటు కలిసి దాన్ని చేయవేయడానికి పౌలు గారు అన్నట్టు ఇక్కడికి వచ్చి కడుపు నింపుకునే ప్రయత్నం చేసినట్టు అంటాడు ఆయన. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? అయ్యా ఇప్పుడు నేను మిమ్మల్ని అన్న, అయ్యా సంవత్సరం కింద ఒక వర్తమానం చెప్పిన జ్ఞాపకం చేసుకున్నాను అన్న అంటే ఏం చేస్తారేంటనే? మీరేం మాట్లాడతలేదు రోజు. ఏమైంది ఇప్పుడు చివరి కొడుకుకి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పినారు. ఆ పూర్వపు సంగతులను తిరిగి మళ్ళా వెనక్కి తీసుకురావడం కొరకు ఏదో కొన్ని పనులు చేయాలి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడనూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవాటిని తెలియజేయుచున్నాను. ఇక్కడ చాలా పూర్వమున ఏ కార్యాలైతే జరిగాయో, ఒకటి దేవుడి ప్రణాళిక ప్రారంభంలో ఉండే చాలా పూర్వపు సంగతులు, 2 వ్యక్తిగత జీవితాలలో మన పట్ల దేవుడు కనపరిచినటువంటి మేలుల సంగతులను సమస్తాన్ని ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఆజ్ఞ. ఇది ఖచ్చితమైన ఆజ్ఞ. ఇది పాత నిబంధనల ఆజ్ఞ. దీన్ని దావీదు రాజు కావచ్చు, రకరకాల దేవుని పరిశుద్ధులు భిన్నమైన కోణాలలో భిన్నమైన పరిస్థితుల్లో దీన్ని జ్ఞాపకం చేసుకున్నది లేఖనాన్ని. ఇదే లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుని కీర్తనకారుడు కావచ్చు, తర్వాత ఏహెచ్కేలు కావచ్చు, అనేకమైన చోట్ల వీరు జ్ఞాపకం చేసుకున్న సంగతుల గురించి రాయబడతా ఉంటాయి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పౌలు గారు చెప్పుచున్నట్టుగా యేసు ప్రభు మాటల్ని పలుకుతూ నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే ఇది చేయండి అన్నాడు. మనందరికీ తెలిసిన విషయమే. కమ్యూనియన్ అనేటువంటిది, ప్రభురాత్రి భోజనం అనేటువంటిది 3 ప్రధానమైన భౌతికమైన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. 3 భౌతికమైన ఆజ్ఞలు ఉంటాయి బైబిల్లో, ప్రధానమైనవి. దాంట్లో మొదటిది నీటి బాప్తిజం. నీటి బాప్తిజం కొంచెం స్పెసిఫిక్గా చెప్తే నీటి బాప్తిజము, 2 పాద శుద్ధీకరణ, 3 ప్రభురాత్రి భోజనం. ఈ 3 మాత్రమే భౌతికమైనటువంటి దైవీకమైన ఆజ్ఞలు. మిగిలినవన్నీ కూడా ఇంతటి స్థాయి ప్రత్యేకతను సంతరించుకునేవి కావు. మిగిలిన భౌతికమైన ఆజ్ఞలు కానుకలు సమర్పించుట, మిగతా విషయాలు ఏవైతే ఉన్నావో ఇవి ఉన్నవి, కానీ ఈ స్థాయి ప్రాధాన్యత కాదు దాన్ని. అయితే దేవుడు ప్రవక్త అంటాడు, ఇది దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయుడి అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, జ్ఞాపకం చేసుకోవడంలో మీరు ఎన్నడైనా గమనించితిరా? మీరు దేవుని జ్ఞాపకం చేసుకోవడం వేరు, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం వేరు. ఈ రెంటికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ 2 అసలు ఒకదాంతో ఒకటి దగ్గరగా పెట్టి పోల్చలేని సంగతులు అంటాడు ఆయన.
మనుష్యులుగా మనము దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మధ్యలో కొన్ని ప్రత్యేకమైన కార్యాలు జరుగుతున్నాయి అంటాడు ఆయన. మనుషులు దేవుని జ్ఞాపకం చేసుకోవడం అంటే నిజంగా మర్చిపోవడమే. మాట వింటున్నారా? మనం దేవుని జ్ఞాపకం చేసుకోవడం అంటే దాని అర్థము మర్చిపోయినట్టే. మర్చిపోతేనే మనకు జ్ఞాపకం అని అర్థమవుతుంది. మధ్యాహ్న కాల సమయంలో చెప్పినట్టుగా 24 గంటలు దేవుని స్మరిస్తూ ముందుకు సాగే ఒక భాగ్యం ఉన్నప్పుడు మర్చిపోకుండా అవకాశం ఉంటుందేమో, కానీ మిగిలిన సందర్భాల్లో మాత్రము మనుష్యులు దేవుని జ్ఞాపకం చేసుకోవడం అంటే మరిచిన వారే. అదేంటి, అసలు మనుషులు ఎప్పుడైనా దేవుణ్ణి మర్చిపోతాడా? మనుషుడు యేసు ప్రభువుని మర్చిపోయే అవకాశం ఉంటుందా? దేవుణ్ణి సర్వశక్తివంతుని మర్చిపోవడం ఎప్పుడు జరుగుద్దా? కొన్ని వందల మార్లు జరిగింది బైబిల్లో, వందల మార్లు. అసలు మనుష్యులు మర్చిపోయేటువంటి ఒక భయంకరమైనటువంటి రోగములు కలిగి ఉన్నారని తెలిసే దేవుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు, మర్చిపోకండి, జ్ఞాపకం ఉంచుకోండి అంటాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం మీరు చూస్తే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో ఎస్ ఎందుకంటే మనుషులు మర్చిపోయేటువంటి వారే. మనుషులకు ఉండేటువంటి అత్యంత భయంకరమైన సమస్య కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదక సమస్య. మీరు వింటున్నారా? ఎందుకంటే పాపపు సంగతులను మర్చిపోవట మంచిదే, పూర్వపు స్వభావాలను మర్చిపోవటం మంచిదే, ఏవైతే మనకు నష్టాన్ని కలిగజేసే వాటిని మర్చిపోవటం మంచిదే. కానీ ఈ మర్చిపోవటం అనేటువంటిది ఇది మామూలుగా రాలే అయ్యా. ఈ మర్చిపోవడం అనే రోగము ఇక్కడిదక్కడిది కాదు. ఇది ఎక్కడిదయ్యా అంటే స్పిరిచువల్ అమ్నీషియా అని ఒక పదం వాడతాడు ప్రవక్త. సార్, ఆత్మీయ మతిమరుపు అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో మనం ఏదో ఉన్నతమైనటువంటి పరిమాణంలో బాగా పూర్వకాలంలో ఉన్నాం. ఏ కాలం అది? ఆది కాలం కూడా కాదు, అది ఆది కంటే ముందుది. దేవదూతల సృష్టి కంటే ముందు కాలంలోనే మనం దేవుడి ప్రణాళికల ఆలోచనలు పెట్టబడ్డాం. దానితోనే దేవుడి యొక్క జోయే అనేటువంటి ఆ జీవాన్ని పంచుకోవటం వలన ఆయన యొక్క శక్తిని, మహిమను, పోలికలను, మంచిగా గమనించాల, పోలికలను, జ్ఞాపకాలను కూడా పంచుకునే వ్యక్తులం మనం. జ్ఞాపకాలను సైతం కూడా పంచుకున్న వ్యక్తులం. కాకపోతే ఆయన ఉన్న స్థితి ఎట్లాంటిదంటే పరిపూర్ణమైనది. అక్కడ మడత మచ్చ ఏది ఉండదు. అక్కడ అంత ఉన్నతమైనటువంటి పరిశుద్ధత కలిగింది. అయితే ఈ భూమి మీదకి పడద్రోయబడినటువంటి సాతాను, వాడి యొక్క దూతలు పడద్రోయబడిన తర్వాత వీరి మధ్యలోనే ఇదిగో మీరు గెలవాలి అని కావాలని యుద్ధరంగంలో పెట్టబడిన మనము, నువ్వు నేను పెట్టబడిన తర్వాత ఏం జరిగింది? అనుకోని రీతిలో అవ్వ యొక్క బలహీనతను బట్టి, అవ్వ పైన కలిగి ఉన్నటువంటి మానవ సహజమైన ప్రేమను బట్టి ఆదాము ఇరువురు కూడా పడిపోవడము. పడిపోయిన తర్వాత ఒక అద్భుతమైన సంభాషణ జరుగుతుంది. ఏంటయ్యా సంభాషణ అంటే చూడు, ఆదికాండం 3వ అధ్యాయం, పొరపాటు కాకపోతే 3వ అధ్యాయం అనుకుంటా. అయ్యా 22వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు జాగ్రత్తగా గమనించండి. అసలు దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే ఆదాము మంచి చెడ్డలను ఎరుగునట్లుగా తయారవుటే దేవుడి ప్రణాళిక. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఆదాము మంచి చెడ్డల్ని ఎరగాలంటే ఏ వృక్షఫలం తినాలా? మంచి చెడ్డ వృక్షఫలం తినాలా? అయ్యా మళ్ళీ అడుగుతా, ఆదాము మంచి చెడ్డల తెలివిని పొందుకోవాలి అంటే సరే, ఇప్పుడు దీన్ని ఎట్లా చూపిస్తారంటే ఆ చదువుతున్నటువంటి కొటేషన్ మళ్ళీ చదవండి. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము
మనలో ఒకని వంటి వాడు అంటే దాని అర్థం ఏంటి? మన అని చెప్పబడుతున్నటువంటి ఈ గుంపు ఎవరైనా సరే వీరి స్థితి ఎలాంటిది? వీరు కూడా మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళే. ఏ సార్నో వీరు మంచి చెడ్డలు ఎరిగారు. వీరు ఎరిగిన వారై ఉండి ఇప్పుడు అంటారు, అరే ఆదాము కూడా మనలాగే మంచి చెడ్డలు ఎరిగాడే. అంటే మంచి చెడ్డలు ఎరుగుట అనేటువంటిది ఇదివరకే ఉంచబడింది. దేవుడు తన ప్రజలు అలాగూ తయారవ్వాలని కోరుకున్నది. కానీ ఆదాము పొందిన ఈ జ్ఞానము ఏ మార్గం గుండా అయితే పొందాడు, ఈ మార్గం ఒకటే తప్పు. నా మాట వింటున్నారా? ఏది మంచిదో ఏది చెడ్డదో ఇది పైనుండి వచ్చేటువంటి జ్ఞానము. కరెక్టేనా? యాకోబు పత్రికలు చెప్పబడినట్టుగా మృదువైనది మరియు సాధువైనది శక్తివంతమైనటువంటి ఆ జ్ఞానం పైనుండి వచ్చేది. దాని మూలముగా ఏం తెలుసుకోవాలి? ఏది మంచిదో ఏది చెడ్డదో వింటారు కదా, ఏది రమ్యమైందో ఏది ఖ్యాతి కలిగిందో. ఎస్ఆర్ వీటన్నిటిని తెలుసుకోదగినటువంటి స్థితిలో మనుషులు తయారవ్వాలనేదే దేవుడు అసలైన ప్రణాళిక. కానీ ప్రాబ్లం ఏంటంటే వీరు పొందుకున్న విధానం మాత్రము దేవుడు నిర్ణయించింది కాదు, దేవుడు ఆశించింది కాదు. దేవుడు అరే మనం కూడా మంచి ఎదిగిన వారమే, ఆదాము కూడా మనలో ఒకటి వెంట వాడయ్యాడు. కానీ అయిన తీరు కరెక్ట్ కాదు, అయిన సమయం సరైనది కాదు, ప్రణాళిక తప్పు. దాంతో ఆయన అంటాడు మనలో ఒకని వంటి వాడు అయ్యాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఇతను బయటకు పంపించేసేయాలి, గెంటేసేయాలి. దేనికి గెంటేయాలి? సమస్య ఏంటంటే ఇదే పడిపోయినటువంటి ఈ స్థితిలో మళ్ళీ వచ్చి జీవవృక్షంలో కనుక చేతులు వేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అతడు చేసిన ఆ తప్పిదము, ఆదాము పాల్పు పొందినటువంటి ఆ పాపము నిత్యత్వం వరకు కొనసాగుద్ది. నిత్యత్వం వరకు పాపము నిలవకుండా ఉండాలి అంటే ముందు ఈ పాపాన్ని వెంటనే కడిగి వేసిన తర్వాతే మళ్ళీ ఇతను వెనక్కి తీసుకురావాలి. సంఘానికి కూడా ఇదే నియమాన్ని పెట్టాడు పౌలు గారు. సంఘంలో ఒక వ్యక్తిలో కనుక మరణకరమైనటువంటి పాపమును, మరణకరమైన ఆత్మచేత బాధించబడి మిగిలిన వారిని కూడా పాడు చేస్తుంటే ఏం చేయమన్నాడు? ముందు ఆ వ్యక్తిని బయట పెట్టాలి, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ తొలగించబడాలి, అతడు మార్చబడాలి, అతడు పూర్తిగా పరిశుద్ధపరచబడిన వారు ఇక ఆ ఆత్మచేత బాధించబడకుండా ఉండిన తర్వాత మళ్ళీ అతడికి సంఘపు ద్వారాలు తెరవాలి. ఇది పద్ధతి. ఆయన పెట్టి ఆయన అంటాడు, ఇప్పుడు ఏ జ్ఞానమైతే ఆదాము అవ్వలకు ఇవ్వబడి ఉండేనో ఆ జ్ఞానాన్ని వారు కోల్పోయినారు. కోల్పోయినటువంటి ఈ జ్ఞానమును దేవుడు మరలా 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 జ్ఞప్తికి తీసుకురావాలన్నదే నా ప్రణాళిక. ఏ స్పిరిచువల్ అమ్నీషియా అయితే ఉన్నదో, ఏ ఆత్మీయమైన మతిమరుపు ఉన్నదో, ఈ మతిమరుపుని అంచెలంచెలంచెలంచెలు బద్దలు కొట్టాల. ఈ బద్దలు కొట్టుటలో అనేకమైనటువంటి పాత నిబంధన కార్యాల ద్వారా మనుషులకు తాను ఏమై ఉన్నాడన్న జ్ఞానాన్ని చాలా మట్టుకు ఇచ్చినప్పటికీ ప్రధానమైన భాగాన్ని మాత్రము ప్రభురాత్రి భోజనం దగ్గర దాచిపెట్టాడు. ప్రభురాత్రి భోజనం దగ్గర ఏం దాచిపెట్టాడంటే, మీరు నాకు వేరుగా లేరు, మీరు నాలోని భాగమనియు, మీ జీవమును నా జీవమును ఒకటే అనియు, మీరు నాలో నుంచి తుంచబడిన ముక్కలే అనియు, మీరు ఆదాము చెప్పినట్టుగా నా ఎముకలో ఎముకలు మీరు, నా మాంసంలో మాంసం మీరు, నా జీవంలో జీవము, నా రక్తంలో రక్తము నీవు అని ఆయన మనము ఏకము అనేటువంటి ఆ పూర్వపు ముందు జ్ఞాపకాన్ని, జ్ఞానాన్ని కాదు, జ్ఞానం వేరు జ్ఞాపకం వేరు అయ్యా, జ్ఞానం వేరు జ్ఞాపకం వేరు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరికి నాకు కలిసి ఒకే కామన్ ఒక సంఘటన జరిగింది. నేను వీళ్ళిద్దరి దగ్గరికి కొంతకాలం మీద గుర్తు చేసి, బ్రదర్ ఆ రోజు ఇలా జరిగింది చూసారా అన్న. ఈయన అంటాడు గుర్తొచ్చింది అంటాడు. ఇంకొక ఆయన అవునా నాకు రాలేదే అంటాడు. జ్ఞానము ఏకకాలంలో అందించబడుతుంది, జ్ఞాపకం ఏకకాలంలో రాదు. మీరు వింటున్నారా? జ్ఞాపకం అనేటువంటిది ఇది పర్సనల్ రెవల్యూషన్, వ్యక్తిగతమైన అనుభవం. ఇది ఈ వ్యక్తిగత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అంటాడు, మీరు పరిశుద్ధాత్మను పొందకుండా దీనిలో చెయ్యి వేయద్దు అన్నాడు ఆయన.
అయ్యా, పరిశుద్ధాత్మను పొందుకోకుండా మీరు క్రైస్తవులను పిలువబడకూడదు, పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఈ ప్రభురాత్రి భోజనంలో మీరు చేయి వేయకూడదు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోచున్నటువంటి పరిశుద్ధాత్మ సమస్తాన్ని మీకు బోధించి అయ్యా జాగ్రత్త, దీన్ని ఎప్పుడు తీసుకోవాలి? జ్ఞాపకం చేసుకున్నప్పుడు తీసుకోవాలి. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఇది తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ లేకుండా తీసుకోకూడదు. ఎందుకంటే మధ్యలో వారధిగా పరిశుద్ధాత్మయే ఈ జ్ఞాపకము అనే కార్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్పు జరిగించేదై ఉన్నది. నీకు నువ్వు తీసుకున్నప్పుడు అయ్యా నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, అవును నా కోసం రక్తం కార్చావు, తర్వాత అక్కడికి వెళ్ళావు, తర్వాత ఇక్కడికి వెళ్ళావు, వాడితో ఇట్లా పొడిపించుకున్నావు అని ఇట్లా జ్ఞాపకం చేసుకుని అనుకుంటున్నారు. అంటే ఏదో ఇదివరకు గతంలో చూసిన ఒక చిన్న వీడియోని మళ్ళీ దాని ఏమంటారు రిప్లై చేసుకోవడమో, లేకపోతే దాన్ని ఏమంటారు ప్రివ్యూ చేసుకోవడమో యూట్యూబ్లో మళ్ళీ రిపీట్ చేసుకోవడం అనుకుంటున్నారు. అట్లా కాదు. ప్రవక్త గారు చెప్తున్న సంగతి ఏంటంటే, ఇది తీసుకునేప్పుడు దేవుడు ఏ మాట అయితే చెప్పినాడో జ్ఞాపకం చేసుకోమని, ఈ కార్యము పరిశుద్ధాత్మ నియంత్రణలో జరుగుద్ది. ఇది ఇట్ ఈస్ ఓన్లీ అండర్ ది గైడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మయే దేవుడు బోధించిన సంగతులను జ్ఞాపకం చేస్తుంది. పూర్వపు సంగతులను జ్ఞాపకం చేయించేది పరిశుద్ధాత్మే. నీ స్పిరిచువల్ అమ్నీషియాని పోగొట్టేటువంటి ఆ జ్ఞాపకాన్ని చేసేది కూడా పరిశుద్ధాత్మే. అందుకే ఆయన అంటాడు, పరిశుద్ధాత్మ లేకుండా దీన్ని ముట్టకండి అయ్యా, మరి అయోగ్యంగా చేయవేస్తున్నారేమో జాగ్రత్త పడండి అంటాడు ఆయన. జ్ఞాపకం చేసుకోవడంలో ఈ స్పిరిచువల్ అమ్నీషియా పోగొట్టేదిగా ఉండాలా. జ్ఞాపకం చేసుకోవడంలో ప్రత్యక్షత పీక్ స్టేజ్ అంటే ఉన్నత క్షేత్రస్థాయికి చేర్చబడాలా. ఏమని? ఇంతకీ దీన్ని ఏం కనబడుతుంది చెప్పండి మీకు? రొట్టె అంటే దేనికి సదృశ్యము? గాడ్ బ్లెస్ యు. శరీరం అంటే ఈ కాంట్రవర్సీ టాపిక్ కదా, మర్చిపోయినా. శరీరం అంటే సంఘం అని ఒకరు, ఇంకా వాక్యం అని ఒకరు. మీరేం మాట్లాడతలేదు, తీసుకుంటారు అందరూ? తీసుకుంటారు, మాట్లాడండి. అయ్యా, శరీరం అంటే సంఘం అని ఒకరు, వాక్యం అని ఒకరు. ఇది రెండు వేరు వేరు అనుకునేటతోనే బాధ ఈ రోజున. శరీరం వేరు, సంఘము వేరు అనుకొని ఈ రెండింటిని వేరువేరుగా చూసే వాళ్ళతో ఈరోజు వచ్చిన బాధ. ఇప్పుడు దేవుడు వాక్యముగా ఉన్నటువంటి ఆయన శరీరధారి వచ్చాడు. శరీరధారిగా వచ్చినటువంటి ఆయన కృపా సత్య సంపూర్ణ మన మధ్యలో నివసించి రక్తాన్ని కార్చి నిన్ను నన్ను ప్రక్షాళన చేసి కడిగి ఆయన మళ్ళీ ఆరోహణమై మన మధ్యలో పరిశుద్ధాత్మకు గొప్పగా పనిచేస్తూ ఉన్నాడు. ఇదంతా దేనికి? నిన్ను నన్ను దేని చేయడానికి? నిన్ను నన్ను అయ్యా పరిపూర్ణ చేయడానికి. ఈ ఆన్సర్ కూడా కరెక్టే. ఏం చేస్తాము? మల్టిపుల్ ఆప్షన్స్, ఇది కూడా కరెక్టే, సత్యమే. కానీ మంచిగా గమనించండి, ఆయన మనలను మొట్టమొదటిగా తన సంఘములోనికి నీతీకరణ ద్వారా ఏర్పాటు చేసిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, నీతీకరణ కార్యక్రమం జరిగితేనే సంఘం అనేటువంటి దేహంలో అవయవాలు అవుతారు. ఎసారు నీతీకరణ గుండానే. ఆ తర్వాత ఈ కార్యము సంఘ స్థాయిలో నీతీకరణలో నుంచి పుత్ర స్వీకారం వైపు ఎప్పుడైతే అడుగులేస్తుందో అది ఇక సంఘము కాదు. అది ఏమైతే చెప్పండి అయ్యా, సంఘం అంటే శరీరము. మనం దాన్ని ఫస్ట్ స్టేజ్గా చూపిస్తూ ఉన్నాము. తర్వాత స్థాయి భార్య వాక్యం అనే స్టేజ్, మంచిగా వినాలి. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అది భార్య స్టేజ్. భార్య స్టేజ్ ఎందుకు అంటున్నామంటే ఆయనలో నుంచి తీయబడింది కాబట్టి, అది ఆయనలో భాగం కాబట్టి, అది ఆయన దగ్గర ఉన్నది కాబట్టి, ఆయనలో భాగంగా ఉండేది మళ్ళీ ఆయనలోకి చేర్చబడాల.
ఇప్పుడు సంఘం ఏ స్థాయిలో మలచబడుతుంది? వర్డ్ బాడీ, వాక్య దేహమేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నీతీకరణ గుండా అసంపూర్ణమైన చిన్న చిన్న బుల్లి అడుగులేస్తూ దేవుళ్ళలోకి వచ్చిన మనము సంఘం అనేటువంటి ఈ శరీరంలో భాగస్థులైన తర్వాత పరిపూర్ణత స్థాయికి చేరుకోవడమే వాక్యంగా మలచబడము. ఇప్పుడు సంఘం వేరు వాక్యం వేరు అంటుంటే నాకు అర్థమైంది ఏంటంటే నీకు ప్రత్యక్షత లభించలే. సంఘమే వాక్యమును, వాక్యమే సంఘమును, ఇవే క్రీస్తై ఉన్నవి. ఈ ప్రత్యక్షతలో ఆ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మనలో అనేకమైనటువంటి బలహీనతలు జయించడానికి జ్ఞాపకము చేయబడుతూ ఒక ఆజ్ఞ నెరవేర్పుగా ఈ గొప్ప ఆజ్ఞ మనకి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు జరిగినప్పుడు ఏం జరుగుతుంది మనలో? ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు, దేనికోసం తీసుకుంటున్నారు? జ్ఞాపకం. ఓకేరా, ఇప్పుడు దాకా చెప్పిందే చెప్పావు, గాడ్ బ్లెస్ యు. ఇంకా శరీరంలో భాగం అవ్వడానికి, ఓకే, ఆజ్ఞ నెరవేర్పు, ఓకే, గాడ్ బ్లెస్ యు, అది కూడా సరి అనేది. మీరు చెప్పేవన్నీ సరి అనేవే. ఇంకా దేనికోసం తీసుకుంటారు? స్వస్థత కోసం తీసుకుంటారా? స్వస్థత కోసం తీసుకోవద్దు, దాన్ని తీసుకోకూడదు. స్వస్థత కోసం తీసుకునేది కాదు, జ్ఞాపకం చేసుకోవడం కోసం తీసుకోవాలి. పక్కన స్వస్థత ఫ్రీ, స్వస్థత కోసం తీసుకునేది కాదు అది. అట్లా చేసేమనుకో ఇకపైన అందరూ ఏం చేస్తారు? ఇక అచ్చంగా స్వస్థత కోసం ఆప్షన్ తీసుకొచ్చి చేస్తారు. అది స్వస్థతల కోసం కాదయ్యా. స్వస్థతలు ఇవ్వబడే మార్గాల్లో ఒక మార్గం, అనేకమైన మార్గాల్లో ఒక మార్గం, అంతే. ఎందుకని మార్గం అంటే దాని ఎదుట విశ్వాసము, ప్రత్యక్షత, ఆజ్ఞ నెరవేర్పు, అనేకమైన అంశాల యొక్క నెరవేర్పు ఉండడం బట్టి అక్కడ స్వస్థత లభిస్తుంది. బట్ అది వెరీ డిఫరెంట్ టాపిక్, వదిలేసేద్దాం. కానీ ఎందుకంటే దీన్ని తీసుకోవడానికి గల ప్రధానమైన ఉద్దేశాలు తెలిసి ఉండాలి. కొంతమంది దేనికోసం తీసుకుంటారో కూడా తెలియదు. సంఘంలో ఇస్తున్నారు కూడా తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవుడు ప్రవక్త అంటారు, యూ షుడ్ హ్యావ్ దట్ రెవల్యూషన్ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ కమ్యూనియన్. ఖచ్చితంగా ప్రత్యక్షత లేకుండా అలా చేయొద్దు, రెవల్యూషన్ ఉండాలి. అది ఏమై ఉన్నది, నాకు ఏమై ఉన్నది, అది నాకేం అనుగ్రహించబోతా ఉన్నది, ఏ ప్రత్యక్షత ఉత్పత్తి చేయబోతా ఉన్నది. ఇప్పుడు నేను చెప్పుచున్నటువంటి ఈ మాటలు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో తగులుతాయి. అందరికీ సమానమైన స్థాయిలో అర్థమయ్యేటువంటి సంగతి కాదు. ఇప్పుడు ఈ ప్రభురాత్రి భోజనము సార్వత్రికంగా ఇది మనందరికీ ఏమై ఉన్నదో మనకు తెలుసు. కానీ వ్యక్తిగతంగా ఇది నాకేమై ఉన్నదో నీకు తెలీదు, నీకేమైనదో నాకు తెలీదు. ఎందుకంటే క్రీస్తులో మనం అందరం అవయవాలే, కానీ నువ్వు ఏ అవయవమో నీకే తెలియాలి, నేను అవయవం నాకు తెలియాలి. అయ్యా కరెక్టేనా? ఇప్పుడు నువ్వు ఈ అవయవం అని చెప్పి నేను నీకు చెప్పాను అనుకో, నువ్వు నన్ను అడుగుతావు నువ్వే అవయవం బ్రదర్ అంటావు. అందరికీ ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? మెడ. ఎందుకంటే శిరస్సు కిందే ఉంటుందిగా, శిరస్సు క్రీస్తాయే, మెడ కింద ఉంటుందిగా, శిరస్సు అనడానికి వీలు లేదు. అందుకే ఏమంటారు, నేను మెడ బ్రదర్ అని ఒక ఆయన, ఇంకొక ఆయన గుండెది మరొకరు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. కానీ అయ్యా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సార్వత్రికంగా ఇది ఏమై ఉన్నదన్న విషయము దేవుడు ఇదివరకు చాలాసార్లు బయలుపరిచాడు, మాట్లాడాడు. వ్యక్తిగతంగా ఇది నీకేమై ఉన్న విషయం నువ్వు గమనించాలా. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ లార్డ్ సప్పర్ మీన్స్ టు యూ. ఇది నీకేమై ఉన్నది. నువ్వు లాస్ట్ టైం ఇచ్చిన దానికి ఇప్పటిదానికి మధ్యలో పట 10 పాపాలు చేసి కడిగించుకోవడానికి వచ్చివా? ఇట్లా కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు, లేరా? వస్తారా? తెలీదా? ఇది కొత్తగా చెప్పింది నేను ఏమన్నా. మోస్ట్లీ ఫేమస్ కారణం అదే, బాగా ఇది ఎక్కువ మంది వచ్చేది దాంతోనే. ఎందుకంటే ఒకసారి స్నానం చేసేవాడు మళ్ళీ స్నానం చేసి అక్కర్లేదు, పాదాలు కడుక్కుంటే చాలు అనేటువంటి కొన్ని లేఖనాలను తీసుకొని ఏం చేస్తారంటే, ఇది తీసుకుంటే క్షమించబడతామయ్యా అనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చేవాళ్ళు లేకపోలే. అంటే ఇది క్షమాపణ కోసం తీసుకుంటున్నావా? కానీ ఇది అన్నారు వినబల్లే. దేనికోసం తీసుకుంటారయ్యా? ఇది ఎట్లని చెప్పనా? మేము చెప్తే దూర ప్రాంతాల చుట్టూ ఏమనుకుంటారో, దూర ప్రాంతంలో చెప్తే లోకల్లో ఏమనుకుంటారో, ఇదంతా ఎందుకు వచ్చిన బాధ, ఆయన ఏదో చెప్పుకుంటే అన్నట్టుంది.
ఏం సరే విషయం కాసేపు అయితే ఈయనే చెప్తాడు, ఎంతసేపు ఉంటాడు మౌనంగా అన్నట్టుంది. లేదు 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 అట్లే నేను అది ఏమై ఉన్నదో నీకు తెలియాలా. నీ వ్యక్తిగత ప్రత్యక్షతలో నీకు ఆ బాండింగ్ రిలేషన్ ఏర్పడాలా. అది ఏర్పడకుండా తీసుకునేది కాదు. దీన్ని అనేకమైన కారణాలను బట్టి తీసుకుంటారు. రెండే మెసేజ్ వాళ్ళే. ఒకటి తప్పిదాలు చేస్తుంటే కడగబడ్డానికి, 2 పాపములు క్షమించాలి దాన్ని మన స్వస్థతల కోసం తీసుకునే వాళ్ళు, 3 ఆజ్ఞ నెరవేర్పుగా చేసేవాళ్ళు, 4 ట్రెడిషన్ తెలుసుగా, ఆచారము ఫిక్సీగా. ఇగో ఈ నెల ఈ రోజు లేకపోతే ఈ నెల ఇట్లా ఒక ఫిక్స్ ఉంటుంది. ప్రవక్త గారు ఇలాగ చేయాలని ట్రెడిషన్ అన్నాడా? ఎగ్జాక్ట్లీ అన్నాడు. దీన్ని ట్రెడిషన్ చేయకూడదు, ఆచారం చేయకూడదు, దీనిలో ఉన్న శక్తిని కోల్పోతారు అన్నాడు ఆయన. ఇంకా ఎన్నైనా 4, 5 ఇంకెందుకు తీసుకుంటారు? ఇంకోటి ఏది అది ఇంకోటి మీ 18 ఏళ్ళ చరిత్ర. ఆయనతో నేను నాతో ఆయన కలిసి భుజించుటకు అంత్యదినమందు సౌండ్ వస్తుంది మైక్ ఎక్కడ. అంత్యదినమందు ఆయన లేపుతాడని, అయ్యా అంత్యదినమందు ఆయన లేపుతాడని ఈ కారణాన్ని బట్టి తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏ 3 వాగ్దానాలు అయితే ఉన్నాయో ఆ 3 వాగ్దానాల కోసం తీసుకునేవారు ఉన్నారు. ఇంకా ఏనండి 5 ఇంకా దేనికోసం తీసుకుంటున్నారు? ఆ మైక్ అదేనా? ఒకసారి అన్ని మీ దగ్గర ఉన్న మైక్లను ఆఫ్ చేయండి అందరూ. సరే, అది లేకపోయినా గట్టిగా మాట్లాడి తినబడేటట్టుగా ఉంది. దేనికోసం తీసుకుంటారు? ఈ 5 కారణాలు చెప్పాను అయ్యా. ఈ 5 కారణములలో దేనికోసం తీసుకుంటున్నారు మీరు? ఎందుకైతే స్తంభించిపోయారు? నేను ఇయ్య ప్రభుత్వం కోసం ఇయ్య, నేను సమాధానం వచ్చాకనే ఇస్తా. లేటుగా పోండి అందరు ఇంటికి. చెప్పాలి గట్టిగా చెప్పండి. ఆజ్ఞ నెరవేర్పు బ్రదర్, ఆజ్ఞ నెరవేర్పు మీద కూర్చున్నాడు. ఆజ్ఞ నెరవేర్పు ప్రేమ చెల్లు దానికి దాట నేను. గాడ్ బ్లెస్ యు బ్రదర్. కరెక్ట్. ఆజ్ఞ నెరవేర్పు జరిగించుట దేవుని ప్రేమించుట ఉన్నది, మంచిదే. తర్వాత జ్ఞాపకం చేసుకోవడం మీద ఉన్నారు మీరందరూ, సిస్టర్స్ అందరూ. ప్రవక్త మరొక కారణం చెప్తాడు, ఆయనలో పాలిభాగస్తులు. ఎగ్జాక్ట్లీ, అది కూడా ఒక కారణం. ఎందుకంటే ఇది చేయకపోతే మీకు నాకు పాలు లేవంటాడు. దీన్ని పదశుద్ధి రెండింటిని కలుపుకొని పాలిభాగస్తులు అవ్వడం కోసం కూడా చేయాలంటాడు. అయితే ఇది ఏదైతే స్పిరిచువల్ అమ్నీషియా ఉన్నదో దాన్ని పోగొట్టేదై ఉన్నది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ మతిమరుపును పూర్తిగా తీసేసేదై ఉన్నది. 2, మనం ఎత్తబడిన తర్వాత కూడా ఇట్లాగే ఆయనతో పాటు కలిసి కూర్చొని భోజనం చేస్తాం. కమ్యూనియన్ అనే పదానికి అర్థం తెలిసి ఉండాలి. అంటే ఒక చోట కలిసి కూర్చొని ఈజ్ టాకింగ్ టు బ్యాక్ అండ్ ఫోర్త్ అంటాడు ప్రవక్త. అంటే ఒకరినొకరు మాట్లాడుకోవడం, ఒక మార్గం కూడా కాదు. ఇటు నుంచి అటు వెళ్ళాలి, అటు నుంచి ఇటు రావాలి. దాన్నే కమ్యూనియన్ అంటాడు ఆయన. నిజమైన కమ్యూనియన్ అంటే నేను నిలబడ్డా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు ఏం నాకు సమాధానం చెప్పలే, ఇది కమ్యూనియన్ కాదు. ఏది కమ్యూనియను? నేను మాట్లాడాలి, మీరు మాట్లాడాలి, మళ్ళీ నేను మాట్లాడాలి. 2 దిక్కుల సంభాషణ జరిగితేనే దాన్ని కమ్యూనియన్ అనాలి. ఎస్ఆర్నో? ఇప్పుడు ఈ విందు ఏదైతే ఉన్నదో దీన్ని చేస్తున్నప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పారు. ఏమన్నాడు తెలుసా? నేను మీతో కూడా అక్కడ భుజించే వరకు నేను మళ్ళీ ముట్టను నేను. ఎందుకు? మనతో కూడా అక్కడ భుజించేటువంటి భోజనం వరకు కూడా ఆయన ముట్టట్లే. మనల్ని మాత్రము ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చైతన్యాల గుండా ముందుకు తీసుకెళ్తూ సిద్ధపరుస్తూ వస్తున్నాడు ఆయన. వస్తూ ఇది భవిష్యత్తులో మనమందరము ఆ 3.5 సంవత్సరముల యొక్క ఆ పెండ్లి విందులో ఉండడానికి
సాదృశ్యంగా చేయబడే అద్భుత కార్యం ఇది. నా మాట వింటున్నారా? ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఏదైనా ఉంటుంది. ఈ భూమి మీద ఉపవాసం ఎన్ని సంవత్సరాలు చేయాలి? అయ్యా, ఈ భూమి మీద ఉపవాసం ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఈ భూమి మీద 3.5 సంవత్సరాల కాల పరిమితి తప్ప మిగిలిన కాల పరిమితి అంతా ఉపవాసాలే. పెళ్లి కుమారుడు ఇంట నుండగా ఉపవాసం చేయొద్దు. ఆయన భూమి మీద పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు ఉపవాసాలు లేవు. శిష్యులు వెన్ను తుంచుకొని తినాల్సిందే. ఆ 3.5 సంవత్సరాలు ఉపవాసాలు లేవు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపవాసాలు ఉండవు. ఎందుకంటే పెళ్లి కుమారుడు పక్కనే వచ్చాడు కదయ్యా, ఆయనతో పాటు ఉంటాం కదయ్యా. రూల్ అదే, పెళ్లి కుమారుడితో పాటు ఉన్నంత మట్టుకు చేయొద్దు. ఆయన ఏమంటాడు తర్వాత వాక్యంలో? పెళ్లి కుమారుడు కొనిపోబడే గడియ వస్తుంది, అప్పుడు వారు ఉపవాసము చేస్తారు, చేతురు. ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు మాత్రం ఉపవాసం లేదు. తర్వాత అటు ఇటు రెండు వైపులా పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉపవాసాలు చేస్తారని దేవుడు ఆజ్ఞ. ఇది మరలా ఆయనతో పాటు కలిసి తీసుకునే వరకు కూడా ఇది మనల్ని చేయమన్నాడు ఆయన. నా మాట వింటున్నారా? అయితే ఇక్కడ ఏం చూపించాలని ఆశపడుతున్నాడంటే, ఏ పెళ్ళైనా సరే పెళ్లి విందుతోనే ముగిపోతుంది. అంటే పెళ్ళి అనే కార్యము ఓ ఘట్టము. నా మాట వింటున్నారా? అది పెళ్లి విందుతోనే ఆ పెళ్ళి అనేటువంటి గడియ ఘట్టము ముగించబడుద్ది. ఇట్స్ అ ఫైనల్. స్టార్టింగ్ నుంచి పెళ్ళే అంటారు, సార్ ఏముండదు. నార్మల్గా ఒక టెంట్ వేస్తారు, ఏంటంటే పెళ్ళి అంటారు. ఇంకా టెంటే ఉంది అక్కడ. అప్పటి నుంచి కూడా టెంట్ తీసేసేదాకా పెళ్ళే. ఏయ్యా, నీకు అర్థమైంది అనుకుంటా. అట్లాగునా చివరి ఆ పెళ్లి విందు ముగించబడే వరకు కూడా ఈ పెళ్లి అనే పదాన్ని ముగించబడదు. ఆయనలో మనము ఆయనలో ఏకమగుట అనేటువంటి ఏ ప్రత్యక్షత అయితే ఉన్నదో ఇది ఆయనకు మనకు జరుగుతున్న వివాహాన్ని సూచించేది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ రొట్టె యేసుప్రభు సూచించేది. మన అయితే అక్షరార్థ యేసుప్రభు అంటే మీమ్స్ తయారు చేస్తారు. యేసుప్రభుని సూచించేది ప్రవక్త చెప్పినట్టుగా. దాంట్లో ఒక్కొక్క ముక్క, ఒక్కొక్క భాగము, అవయవము ఒక్కొక్కరు ఇసర్లో ఒక్కొక్కరు. ఇప్పుడు మనము ఆయనలో వారం అనేటువంటి జ్ఞానం వేరు, జ్ఞాపకం వేరు. ఇప్పుడు ఈ ప్రత్యక్షత సంపూర్ణత ఎప్పుడు జరుగుతుంది అయ్యా? ప్రత్యక్షత యొక్క సంపూర్ణత ఎప్పుడు జరుగుద్ది? ఎనీ రెవల్యూషన్ దేని గురించి అయినా సరే దాని నెరవేర్పులో జరుగుద్ది. ముద్రలు తెరవబడిన సందర్భాలు వేరు, విప్పబడిన సందర్భాలు వేరు. తెలియపరచుట వేరు, జరుగుట వేరు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఇప్పుడు నేను అన్నాను, ఎవడు ఈ బిల్లి గారితో దుక్కులు చూస్తారు, బిల్లి గారితో, అరే బిల్లి ఐరన్ బాక్స్ వేడి ఉంటుంది బేటా, వీడు వాడిద్దరు డిస్కషన్ చేసుకున్నారు ఐరన్ బాక్స్ అని. అరే వాడికి తెలియదు, నీకు చెప్తున్నా జాగ్రత్తగా, ఐరన్ బాక్స్ ఇట్లా ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే వేడవుతుంది, తాకగానే కాలిపోతుంది అని చెప్పా. ఇప్పుడు వాడికంటే వీడికి ఏమొచ్చింది? ప్రత్యక్షత వచ్చింది దాని విషయంలో. ఇదేంటి, ఈ వస్తువు ఏంటన్న విషయంలో ప్రత్యక్షత లభించింది. కానీ ఆ ప్రత్యక్షత పరిపూర్ణం ఎప్పుడొద్దంటే ఆడు కాల్చుకున్నప్పుడు, అంటే అది నెరవేర్పులోకి వచ్చినప్పుడు. మీకు అర్థమవుతుందా? అట్లాగే వివాహాన్ని గూర్చిన ప్రత్యక్షత ముగిస్తే జరిగితేనే వస్తుంది పూర్తిగా. నీకు మేఘరూపంలో ఎంతగా ఆయన దిగొచ్చినా, దేహం అనే నీతో శిరస్సు ఇంత ఏకీభవించినా, ఈ బోధ 1000 కాదు 10,000 మార్లు నువ్వు విన్నా, ఇప్పుడు ఎట్లుంటుందంటే, నేను చెప్పిన ఎట్లా ఒక బాటిల్తో కొడుతున్నటువంటి పీటర్ పాల్ గారు 2 పేర్లు పెట్టుకున్న అబ్బాయికి చెప్పిన, అరే పెళ్ళి అంటే ఇట్లుంటుందిరా, ఫస్ట్ దీనికి ఎంగేజ్మెంట్ ఉంటుంది, తర్వాత దీనికి మ్యారేజ్ ఉంటుంది, తర్వాత అత్తగారు అమ్మగారు ఇల్లులు ఉంటాయిరా నాయన, తర్వాత నీ భార్య నిన్ను కొడుతుందిరా అని మస్తు చెప్పిన, చాలా చెప్పిన. ఇంత గాలి ఉంటే ఎవరైనా కొడతారు. ఇన్ని చెప్పిన తర్వాత వినిన వీడు జ్ఞానం పెంచుకున్నాడు, ప్రత్యక్షత పెంచుకున్నాడు. కానీ ఎంత ప్రత్యక్షత వాడికి తెలియపరచబడ్డా కూడా అది పరిపూర్ణం ఎప్పుడవుద్దంటే నిజంగా జరిగి రేపు పొద్దున వాళ్ళ ఆవిడ నన్ను పీక్తే తెలుస్తుంది. వాడికి అనుభవాల్లో జరుగుతుంది. ప్రత్యక్షత పరిపూర్ణం ఎప్పుడవుతుంది అంటే నెరవేర్పులో అవుతుంది. అందుకే
7 ముద్రలు ఎప్పుడో బయలుపరచబడ్డాయి. కానీ నువ్వు 7 ముద్రలు వైతివా అంటేనే ఆమెన్ రాదు. ఎందుకంటే ప్రత్యక్షపరచబడుట వేరు, అనుభవాలలో జరుగుట వేరు. వివాహము కూడా, వివాహం అంటేనే ఒకరిలో ఒకరు భాగము, భర్తలో భార్య భాగము. ఇదే కదా ఆ రొట్టెలో చూసేది, దానిలోని భాగము. కానీ ఈ వివాహ బంధము పరిపూర్ణంగా ప్రత్యక్షపరచబడేది ఎక్కడయ్యా అంటే మనకు దేవుడికి వివాహ ఘట్టం పరిపూర్ణంగా జరిగినప్పుడే. అందుకే ఈ ఘట్టముతో ఆయన ముడిపెట్టి మీతో భుజించే వరకు నేను ముట్టనంటాడు ఆయన. ఇవన్నీ కూడా ఇంటర్లింక్ పెట్టాడు ఆయన. ఇంటర్లింక్గా పెట్టాడు కాబట్టి ప్రవక్త అంటాడు, వితౌట్ రెవల్యూషన్, వితౌట్ హోలీ గోస్ట్ డూ నాట్ పార్టిసిపేట్. మీకు ప్రత్యక్షత లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా చేయి వేయబాకండి అంటాడు ఆయన. ఎందుకంటే ఇది లేకుండా తీసుకుంటే ఇది చాలామందికి కేవలము సంఘంతో పాటు అందరితో పాటు కలిసి తీసుకునేది ఒకటిగా ఉంది. తీసుకోకపోతే అయ్యో మన పాపాలు కడగబడవేమో అని కొంతమంది ఆలోచన. కానీ ఇది ఏమై ఉన్నదంటే మనం ఆయనలో భాగమని, ఆయన చేత తయారు చేయబడ్డామని, మళ్ళీ ఆయనలాగే వాక్యంగా మలచబడబోతున్నామని, ఆయనలో పరిపూర్ణంగా ఏకం కాబోతున్నాం అనేటువంటి ఆ వివాహ ప్రత్యక్షత యొక్క నెరవేర్పు పరిపూర్ణతకు చూపించేదే ఉన్నది. అది చివరి ఒక ప్రశ్న అడుగుతా, ఎందుకు తీసుకుంటున్నారు దాన్ని? అర్థం కాల. నెరవేర్పు ప్రత్యక్షత ఓకే, ఇంకా విన్నామంతా అర్థమైనట్టుందని ఎటువైంది అర్థం కాలేగా? నిజం చెప్పండి. కదా 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 విన్నాము, తగులుతుంది, అర్థమైనట్టే ఉంది, కానీ ఏందో అర్థమైతే లేదు. ఇట్లుంటేనే అది ప్రాణంలోకి పోతుంది. అది నీ ఆత్మలోకి నేను పంపను. ఇక నుంచి ఆత్మలో బోధలు లేవిగా. ఈ ఆత్మబోధలన్నీ విచారణలకి, జ్ఞానయుక్తమైన సిజేరియన్ శిక్షణలకు సరిపోతుంది. అది ఆత్మలో కొద్దిగా నేరుగా ప్రాణంలోకి చొప్పించుకొద్దు పోదాం. ఇక నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసేది కూడా వచ్చినప్పుడు, అయ్యా ఏ మాట కూడా నీ పిల్లల యొక్క ఆత్మలోకి పోదు, దేహంలోకి పోదు, అది నేరుగా ప్రాణంలోకి పోవాలి. ప్రాణంలోకి వెళ్తేనే దేవుడు ప్రవక్త దానికి ఒక మార్గం చెప్పాడు, సూచన చెప్పాడు. ప్రాణంలోకి వెళ్ళినప్పుడు అది ఏమైనదో తెలియదు, కానీ ఆమెనంటామంట. అర్థమైందా? కాలేదు, ఆమె విన్నాము, అర్థమైంది, ఏం చెప్పాడు తెలీదు మాకు తెలీదు. అది అంతే, ఆ బోధ అంతే. ప్రాణంలోకి వెళ్ళే బోధన అట్టాగే ఉండాలి. కానీ ఇది సార్వత్రిక ప్రత్యక్షత కాదు, వ్యక్తిగత ప్రత్యక్షత తీసుకోండి అనేది నా ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఇది వ్యక్తిగత ప్రత్యక్షత, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. నువ్వు ప్రార్థన చేయాలా, ప్రభువా ఇది నాకేమై ఉన్నది, నిజంగా దీన్ని నేను ఎక్కడ చూస్తున్నాను, ఇంకా నేను దీన్ని అందరితో పాటు కలిసి తీసుకుని ఆజ్ఞగానే చూస్తున్నానా, అందరితో పాటు కలిసి చేసేటువంటి ఒక సహవాసం, ఒక భౌతికమైన ఒక క్రియగా, ఒక పద్ధతిగా ఆచారంగా చూస్తున్నానా, స్వస్థత కోసం చూస్తున్నానా, లేకపోతే ఒక అంత్యదినాన లేపబడతాననేటువంటి ఆ వాగ్దానం కోసం చూస్తున్నానా, దేనికోసం చేస్తా ఉన్నాను అనేటువంటి ఆ పర్ఫెక్ట్ రెవల్యూషన్ అవసరం. దీనికి ఆ ప్రత్యక్షత దీనికి దొరికినప్పుడు ఇది మీకు ఖచ్చితమైన లాభాన్ని కలగజేస్తుంది. ఇది ఇక రొట్టెగా ఉండదయ్యా, అది మీకు మేలు కలిగించేదిగా ఉంటుంది. అంతేగాని దాన్ని ఒక ఆజ్ఞగా, ట్రెడిషన్గా తీసుకోకూడదు. నేను అందుకే ప్రజలు దీన్ని ట్రెడిషన్గా చేస్తారని దీన్ని చాలా పవిత్రంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ ఆజ్ఞను మనం ఆచారం ఎన్నటికీ చేయము. ఏదో ఫిక్స్ అయిపోయి ఈ ప్రతి నెల ఈరోజు ఫిక్స్ అయిపోయింది ఇట్లా ఉంటుంది అనుకొని వచ్చి గబుక్కని ఆచారంగా తీసుకునేది కాదు. అది దీని పవిత్రతను మన జీవితాంతం కాపాడతాం, ఎత్తబడి వరకు కాపాడాలి. ఎందుకంటే అంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇది. ఎందుకంటే ఆయన మరో మాట చెప్పాడు, ఒకే పాత్ర ఇటు ఆశీర్వాదానికి, అదే పాత్ర శాపానికి దారితీస్తుంది. ఎస్ఆర్లో ఇప్పుడు నీకు నాకు ధైర్యాన్ని ఇచ్చేది యేసుప్రభు రక్తమే. ఆ రక్తమే మన ధైర్యము, మన విజయము, మన పరిశుద్ధత, మన నీతి. కానీ అదే రక్తం ఇజ్రాయిలులకు దోషంగా మార్చబడింది. వీని పరిశుద్ధ రక్తము మా పైన, మా పిల్లల పైన ఉండుగాక. ఊరి మనం కూడా రక్తాన్ని ఆశించాము, వాళ్ళు రక్తాన్ని ఆశించారు. ఆశించిన విధానాలు వేరు. మనకేమో రక్షణగా ఆశించితిని, వారిపైన అది సాక్ష్యముగా నిలబడకు వారు ఆశించితిరి. ఒకే పాత్ర ఇటు ఆశీర్వాదాలకు కారణమవుతుంది, మరి ఇటువైపు శాపములకు కారణమవుతుంది. అందుకే ఈ ఆజ్ఞ
మనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆశీర్వాదకరంగా మలచబడాలంటే ఆ స్పిరిచువల్ అమ్నేషియా, ఆత్మ సంబంధమైన ఆ పూర్వకాలంలో జరిగిన సంగతుల యొక్క ఆ మతిమరుపు అనేటువంటి ఆ లైన్ని, ఆ గీతను దాటి ఇప్పుడు నీ కొరకు నా కొరకు ప్రత్యక్షత నిలపాల. ఇప్పుడు నేను చెప్పిన ఏ బోధ అయితే ఉన్నదో ఈ బోధ మనకంటే ముందున్నటువంటి ఫిలదెల్ఫియా సంఘకాలం కూడా చెప్పుకోలేడు. మంచిగా వినాలా? మనకంటే ముందున్నటువంటి సార్దీస్ కాలం చెప్పుకోలేడు. మనకంటే ముందున్నటువంటి ఏ సంఘకాలంలో కూడా ఈ బోధ చెప్పుకోలేరు. ఇది ఈ ప్రభురాత్రి భోజనం అనే విషయం అంటే బోధ. ఇది ఇప్పుడు ఈ కాలంలో బయలుపరచబడినటువంటి వివాహ మర్మ ప్రత్యక్షతలో భాగమై ఉండడం వల్ల ఇది నీకు నాకు ఎక్స్క్లూజివ్. ఇది అందరికీ లభించేది కాదు. కేవలం నీకోసం నా కోసం మాత్రమే దాచిపెట్టే ప్రత్యక్షత. అయ్యా, దీనిలోని చేయి వేసేప్పుడు తప్పిదాలు లేకుండా, పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా వేయాలి. నేను మీ అందరికీ ఇచ్చాడు నా ప్రేమపూర్వక సలహాలకు వచ్చాను. మీలో ఎవరికైనా సరే దేవుడి విరోధంగా తప్పిదాలు చేసేదిరా, ఇదే చివరి అవకాశము. దీనిలో చేయి వేయబోయడానికంటే మునుపు మీరు సమాధాన పడడానికి. వ్యక్తులకు విరోధంగా ఏదైనా గనక మనస్సులో కానీ, ఆలోచనలో కానీ, తలంపులో కానీ ఏదైనా విరోధ భావం పెట్టుకున్నారా, నేను కొంత సమయాన్ని అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు బయటికి వెళ్ళొచ్చు, మీరు సమాధాన పడవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. కొట్టుకోకండి, సమాధాన పడడానికి చెప్తున్నా. బయటికి వెళ్ళి ఒకరికొకరు డబ్బా గుద్దుకునేది అటుగా ఒకరినొకరు సమాధాన పరచబడ్డానికి మీరు రాజీ పడి దీనిలో చేయి వేయినప్పుడు యోగ్యతను మాత్రమే పొందుకోవడానికే ఈ సమయాలు అప్పచెప్పబడతా ఉన్నాయి. వ్యక్తిగత ప్రత్యక్షతతో తీసుకోండి, యోగ్యత కలిగి తీసుకోండి. అలాగ మాత్రమే ఈ ఆజ్ఞ నెరవేర్పు సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం, మోకరించుదాం. స్తోత్రం.